నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము ఈ పరమ పవిత్రమైన వైశాఖ మాసంలో పరమ పవిత్రమైన వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. శ్రీహరికి అత్యంత ప్రియమైన మాసము ఈ వైశాఖ మాసము. కాబట్టి దీంట్లో చక్కగా నారద మహర్షుల వారు అంబరీష మహారాజుకు చక్కగా వైశాఖ మాసం యొక్క ధర్మాలను, విశిష్టతను, మహత్యాన్ని అన్నీ కూడా చక్కగా వివరిస్తూ ఇక మనకు ఇది వైశాఖ మాసము. ఈరోజు వైశాఖ మాసము బహుళ అమావాస్యకు చేరుకున్నాము. రేపటి నుంచి మనకు జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. ఈరోజు ఈ వైశాఖ పురాణంలో 30వ అధ్యాయాన్ని మనము పారాయణ చేసుకుంటాము. అయితే ఈ మాసంలో ఎన్నో పుణ్యప్రదమైన కథలను తెలుసుకున్నాము. చక్కగా హరినామ స్మరణ మహిమను, వైశాఖ మాసం యొక్క మహిమను ఎన్నో చక్కని కథలతోని మనకు నారద మహర్షి అంబరీష మహారాజుకు తెలియజేశాడు. మరి పూర్వము శృతదేవముని శృతకీర్తి మహారాజుకు కూడా ఈ వైశాఖ వ్రత మహిమ గురించి తెలియజేసిండు. అది నారద మహర్షి తెలియజేస్తూ ఉన్నారన్నమాట. అయితే ఈ అధ్యాయంలో మనకు చివరగా పుష్కరిణి ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు. అంటే పుష్కరిణి అంటే ఏంటి, మరి దానివల్ల మనకు లాభం ఏంటి, ఏం చేయాలి అనేది మనము ఈ అధ్యాయంలో తెలుసుకొని చక్కగా సంపూర్ణమైన శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. నారద మహర్షి అంబరీష మహారాజుకు వైశాఖ మహాత్యాన్ని వివరిస్తూ ఇట్లా అంటున్నాడు. ఏమని అంటే, శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వైశాఖ వ్రత మహిమను వివరిస్తూ ఏ విధంగా చెప్పాడో నేను దాన్నే వివరిస్తున్నా నీకు అని. అయితే శృతదేవముని ఏమంటున్నాడంటే, మహారాజా, వైశాఖ శుక్లపక్షంలో చివర వచ్చే 3 తిథులను త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అనే 3 తిథులను కలిపి పుష్కరిణి అని అంటారు. మరి వాణ్ణి పుష్కరిణి అని చాలా ప్రసిద్ధం చెందింది ఇది. మరి పుష్కరిణి యొక్క విశేషం ఏంటి అంటే, ఈ పుష్కరిణి అనేది మన సర్వపాపాలను పోగొట్టి సర్వశుభాలను కలిగిస్తుంది. కాబట్టి ఈ 3 తిథులలోనూ స్నానాదులను చేయలేని వారు ఈ 3 అంటే మనకి ఈ నెల మొత్తం కూడా ఏ రోజు మనకు చేయడానికి వీలు కాకపోయినప్పటికీ ఈ 3 రోజులు ఈ 3 తిథులలో స్నానాదులు చేసినట్టయితే వారి యొక్క సర్వపాపాలను పోగొడతాను, ఈ నెలంతా ఆచరించిన ఫలితాన్ని పొందుతారు అని మనకు చెప్తూ ఉన్నారు. అయితే ఈ 3 తిథులలో కూడా స్నానాలు చేయడానికి వీలు కాని వారు కనీసము ఈ తిథులలో ఏదో ఒకరోజు చేసినా కూడా 3 రోజులు చేసిన పుణ్యాన్ని ఇస్తారట, పుణ్యం కలుగుతుందట. మరి ఎందుకు ఈ 3 రోజులు ఇంతగానము ప్రసిద్ధమైనవి అంటే, ఈ 3 రోజుల్లో త్రయోదశి నాడు సర్వదేవతలు జలాలను ఆహ్వానించి ఉంటారట. త్రయోదశి రోజు తప్పకుండా ఆ రోజు సర్వదేవతలు కూడా ఆవహించి ఉంటారట. కాబట్టి మనము ఆ రోజు స్నానం చేయడం వల్ల సర్వదేవతానుగ్రహాన్ని పొందుతాం అన్నమాట. సంపూర్ణంగా ఉంటారు. అంటే ఆ రోజు అంతా ఉంటారు, ఎప్పుడు స్నానం చేసినా కానీ. అంటే మనకి ఆ రోజు ఉదయం పూట స్నానం చేసిన వాళ్లకు చక్కగా సర్వదేవతానుగ్రహం కలుగుతుంది. మరి శ్రీ మహావిష్ణువు
మరి పూర్ణిమ రోజు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఆవహించి ఉంటాడట జలంలో. కాబట్టి ఆ రోజు చేసిన వారికి ఇంకా సాక్షాత్తు శ్రీహరి అనుగ్రహమే కలుగుతుంది. మరి చతుర్దశి రోజు ఏముంటుంది అంటే సర్వ యజ్ఞాలు ఆవహించి ఉంటాయట ఆ తిథి రోజు. కాబట్టి సర్వయజ్ఞాలు చేసిన ఫలితాన్ని మనకు కలుగజేస్తాడట ఆ భగవంతుడు. కాబట్టి ఈ 3 రోజులు కూడా చాలా పవిత్రమైనవి, ప్రశస్తమైనవి ఈ తిథులు. మరి ఎటువంటి అంటే బ్రహ్మహత్య, సురాపానము చేసిన పాపాలు కూడా తొలగించబడతాయట ఈ తిథులలో కనుక ఆ విధంగా స్నానమాచరించినట్టయితే పవిత్రులను చేసి పుణ్య ఫలాలను ఇస్తాయట ఈ 3 తిథులు కూడా. మరి ఇంకా మరి ఈ 3 తిథులకు విశేషం ఏమున్నది అని అడిగితే ఈ విధంగా తెలియజేస్తున్నారు. మరి దేవాసురులు క్షీరసాగర మదనం జరిగింది. అమృతం తీసుకోవడానికి క్షీరసాగరాన్ని మదిస్తే అమరత్వం వస్తుంది. అమృతం తీసుకుంటే ఈ రాక్షసులతోని జయించలేకపోతున్నామని ఇంద్రాది దేవతలు శ్రీ మహావిష్ణువును కోరితే వీళ్ళ ఆగడాలను వీళ్ళని కట్టడి చేయలేకపోతున్నాము అని అమృతం పానం చేయడం వల్ల మనం అమర్లమై ఉంటాం కదా అని అంటే అప్పుడు రాక్షసులు దేవతలు కలిసి క్షీరసాగరం మదనం చేయండి, చేస్తే అందులో అమృతం పుడుతుంది అని చెప్పాడు శ్రీహరి. ఆ విధంగా వీళ్ళు ఏం చేశారంటే ఏకాదశి రోజు అమృతం జనించిందట క్షీరసాగరంలో నుంచి. చూడండి అంటే అంత గొప్పది ఏకాదశి. మరి ఆ లభించిన అమృత కలశాన్ని దానవులు ఎత్తుకుపోయినరు. వెంటనే ఆ ధన్వంతరి అమృతాన్ని తీసుకొని వస్తూ ఉంటేనే ఇంకేంటి అమృతం దొరికిందని చెప్పేసి రాక్షసులు 60,000 కోట్ల మంది కదా, కాబట్టి వాళ్ళందరూ బలవంతులు కాబట్టి ఆ అమృతాన్ని తీసుకుపోయినట. అప్పుడు ద్వాదశి నాడు సర్వోత్తముడైన ఆ శ్రీమన్నారాయణుడు అసురుల దగ్గర నుండి మళ్ళీ అమృత భాండాన్ని తీసుకువచ్చాడట. అందుకని అది కూడా ఎంతో విశేషమైనదన్నమాట. మరి త్రయోదశి నాడు దేవతలకు అమృతాన్ని పంచాడట. మరి దేవతలతో వివాదపడ్డారు కదా మరి అసురులు, మాకు ఇవ్వలేదు అని. అప్పుడు చతుర్దశి రోజు శ్రీ మహావిష్ణువు అసురులు రాక్షసులందరినీ సంవరించిండట. మరి ఇంకా పూర్ణిమ రోజు ఈ దేవతలందరూ కూడా చక్కగా అమృతపానం చేసి ఆనందంగా వారి వారి రాజ్యాలను తిరిగి పొందిండ్రట రాక్షస సంహారం జరిగిన తర్వాత. కాబట్టి ఈ విధంగా తమ సామ్రాజ్యాలను పొందిండ్రు కదా, దేవతలు సంతుష్టులైనరు, ఆనందంలో ఉన్నారు. అందుచేత త్రయోదశి, పూర్ణిమ అనే ఈ చతుర్దశి 3 తిథులు కూడా ఎందుకు అంటే త్రయోదశి రోజేమో వాళ్ళు అమృతపానం చేసిండ్రు, మరి పూర్ణిమ రోజేమో వాళ్ళు వాళ్ళ రాజ్యాలను పొందిండ్రు, చతుర్దశి రోజేమో శత్రునాశనమైంది. సంతోషమే కదండి. అందుకనే ఈ 3 రోజుల్లోనే ఈ పుష్కరిణిలో సర్వ పాపాలను పోగొట్టి పుత్ర పౌత్రాది సర్వ సంపదలను ఇస్తామని వైశాఖ మాసంలో ఈ 30 రోజులు చేయలేని వాళ్ళు కనీసం ఈ 3 తిథులందు స్నానాలు చేసినచో సంపూర్ణ ఫలాన్ని ఇస్తాము అని దేవతలందరూ కూడా వరమిచ్చిండ్రట ఆ సంతోషంతో మానవులకు. కాబట్టి ఈ తిథులు అంత ప్రశస్తమైనవి. మరి ఇంత అవకాశం ఇచ్చినప్పటికీ దీన్ని కూడా ఉపయోగించుకొని ఈ స్నానాధికాలు చేయని వారు ఇంకా నీచ జన్మలను పొందుతారట, రౌరవాది నరకాలను పొందుతారట. మరి అయినా కూడా ఇంత ఎండాకాలంలో చాలామంది చల్లనీళ్ళు వేస్తారు, కానీ కొంతమంది వేడి నీళ్ళు చేస్తూ ఉంటారు. కాగబెట్టుకొని మరి గీజర్లు వేసుకొని అట్లా వేడి నీటి స్నానము చేసిన వారట 14 మన్వంతరాలు తడవడానికి ఎంత
సమయం పడుతుందో అంత సమయం నరకంలో అన్ని వేల సంవత్సరాలు నరక బాధలు పొందుతారట. మరి దేవతలకు పెరుగన్నం ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి పెరుగన్నము ఇయ్యని వారు పిశాచములై తిరుగుతారట. పంచభూతములు ఉన్నంత వరకు వాళ్ళు పిశాచాలుగా తిరుగుతారట. అంటే వాళ్ళకి ముక్తి లేదు ఇక. అయితే ఇట్లా వైశాఖ మాస వ్రతము నియమనిష్టలతో ఆచరించిన వారు కోరిన కోరికలు నెరవేరుటేగాక శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. ఎప్పుడు ఆనందంగా ఉంటారు. ఉన్నన్ని రోజులు చక్కగా సౌఖ్యాలను అనుభవిస్తారు, ఆనందంగా ఉంటారు. చివరకు ఆ విష్ణు సాయుధ్యాన్ని పొందుతారట. మరి వైశాఖ మాసము నెలన్నాళ్ళు స్నానాదులు చేయలేము అన్నవాళ్ళు కనీసం ఈ 3 తిథులన్నా స్నానాధికాలు చేసి సంపూర్ణ ఫలాన్ని పొందాలి, శ్రీహరి సాయుధ్యాన్ని పొందుతారు. వాళ్ళు కూడా ఈ 3 అంటే నిజంగా చేయలేని పరిస్థితులు ఉండి చేయని వారు మాత్రమే, చేసే అవకాశం ఉండి నిర్లక్ష్యంతో చేయకుండా ఉన్న వాళ్ళకు మాత్రం అటువంటి అవకాశం లేదు. అయితే ఇక్కడ పితృదేవతలను మరి ఈ ఈ వ్రతాన్ని ఆచరించక దేవతలను, పితృదేవతలను, శ్రీహరిని, గురువును పూజించని వాళ్ళు ఉంటారు కదా, వాళ్లకు ఈ దేవతలట శాపాలు ఇస్తారట. అటివారు సంతానం కలగదు, ఆయు క్షీణము, శ్రేయస్సు లేనివారై బాధలను పొందుతూ ఉంటారట అని దేవతలందరూ కూడా కట్టడి చేసిండ్రు. కాబట్టి ఈ 3 తిథులలో తప్పకుండా మనము ఆచరించాలి. అది మనం ఇప్పుడే కాదు, మళ్ళీ మన జీవితంలో నెక్స్ట్ ఇయర్ వైశాఖ మాసం వచ్చినప్పుడు ఖచ్చితంగా గుర్తుంచుకొని ఆచరించాలి. మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉన్నాము, కానీ ఇంకా మనము ముందే ధ్యాసలో ఉంచుకున్నట్టయితే చక్కగా ఆచరించగలుగుతాం అన్నమాట. కాబట్టి ఈ 3 తిథుల సముదాయం అనేది చాలా గొప్పది. ఈ పుష్కరిణి నామధేయంన సర్వ పాపాలు హరించి పుత్ర పౌత్రాది సకల సంపదలను ముక్తిని ఇస్తాయి. మరి పూర్ణిమ నాడు ఏం చేయాలంటే సద్బ్రాహ్మణునికి పప్పును పాయసాన్ని ఇస్తే దానం ఇస్తే సకల సంపదలు కలుగుతాయట. మరి సద్బ్రాహ్మణునికి పాయసాన్ని ఇవ్వడం వల్లనేమో స్త్రీ కీర్తిశాలి అవుతుంది, కీర్తిశాలి అయిన పుత్రుని పొందుతుందట. అంటే మంచి పుత్ర సంతానం కలుగుతుంది. మరి 3 దినాలలో గీతా పఠనం చేసిన వారికి ప్రతిదినము అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందట. మరి ఇంకా విష్ణు సహస్రనామములను చదివిన వారికి ఇంత పుణ్యము అని చెప్పరాదట, అనంతమైన పుణ్యాన్ని పొందుతారట వాళ్ళు. మరి పూర్ణిమ నాడు సహస్రనామాలతో శ్రీహరిని పాలతోని క్షీరంతోని అభిషేకిస్తే శ్రీహరి లోకాన్నే చేరుకుంటారట వాళ్ళు. ఇక వాళ్ళకి ఎటువంటి పునర్జన్మ అనేది లేదు, నరకం అనేది అసలే లేదు. మరి సమస్త వైభవములతో శ్రీహరిని అర్చించిన వారు ఎన్ని కల్పములు గడిచినా కూడా శ్రీహరి లోకమందే ఉంటారట ఆనందంగా వాళ్ళు శ్రీహరిని దర్శిస్తూ. ఇట్లా శక్తి ఉండి వైశాఖ వ్రతం ఆచరించని వారు ఉంటారు కదా, వాళ్ళకు సర్వపాపాలు పొంది నరకాన్ని చేరుతారట. మరి వైశాఖ మాసంలో ఈ 3 దినములందు భాగవతము చదివితే బ్రహ్మ పదవి పొందుతారట, అంతటి పుణ్యం కలుగుతుందట. మరి 3 రోజులు చేయకపోయినా కనీసం 3 రోజులు, 30 రోజులు చేయలేకపోయినా కనీసం 3 రోజులు చేయాలి. మరి ఆ 3 రోజులైనా వారి శ్రద్ధాశక్తులను బట్టి కొందరు దేవతలుగాను సిద్ధులుగాను బ్రహ్మ పదవిని పొందుతారట ఈ 3 రోజులు కనీసం చేస్తే. మరి బ్రహ్మజ్ఞాని ప్రయాగలో మరణించిన వాళ్లకు ఖచ్చితంగా వైకుంఠాన్ని చేరుకుంటారు కదా. అలా ఈ 3 దినములలో
భాగవతాన్ని పఠిస్తే కూడా విష్ణు సాయుధ్యం కలుగుతుందట. మరి వైశాఖ స్నానం ఆచరించిన వారు సర్వపురుషార్థాలను పొందుతారు. అంటే ధర్మార్థ కామ మోక్షాలను పొందుతారు ఈజీగా. మరి చెయ్యని వాళ్ళు ఏం చేయాలి అంటే, దరిద్రుడైన బ్రాహ్మణునికి గోదానం ఇస్తే అపమృత్యు భయాలు పోతాయట. అంటే నిజంగా డబ్బు లేక బాధపడుతున్న బ్రాహ్మడికి గోదానము అంటే, మనకి గోవు అంటే సంపద రూపము, ఆ సంతాన లక్ష్మీ రూపము. లక్ష్మి అంటే ఏంటిదండి? అష్టలక్ష్ములు, ఐశ్వర్యాలను ఇచ్చేది కదా లక్ష్మీదేవి. సంతానము అన్నీ కూడా లక్ష్మీ స్వరూపాలు. కాబట్టి గోదానం ఇస్తే కనుక బ్రాహ్మణికి అపమృత్యువు ఎప్పుడూ కూడా వాళ్ళకి కలగదట, కాపాడబడతారట. ఇట్లా మరి 3,50,00,000 తీర్థాలను కలిపి మరి ఆ తీర్థాలలో స్నానం చేయడం వల్ల మనకు పాపాలు పోతాయి అని చెప్పిండు. అయితే ఈ తీర్థాలన్నీ కూడా ఏమనుకున్నాయట, మరి పాపాలను పోగొట్టమని మానవులు మనలో స్నానం చేస్తున్నారు. మరి వాళ్ళు చేసిన పాపాలన్నీ కూడా మనలో చేరి మనకు కల్మషం అయిపోయింది, మనకు పాపభారం ఎక్కువైపోయింది. మరి దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? మరి దీన్ని పోగొట్టుకునే మార్గం కూడా ఉండాలి కదా. మరి ఆ శ్రీహరిని అడుగుదామని చెప్పేసి శ్రీహరి దగ్గరికి పోయిండ్రట. అందరూ శ్రీహరిని దగ్గరికి పోయి ప్రార్థించిండ్రట, మాకు పాపాలు పోగొట్టుకునే మార్గం చూపియండి అని. అప్పుడు శ్రీహరి ఏమన్నాడంటే, వైశాఖ మాసము శుక్లపక్షంలో అంత్య పుష్కరిణి అంటే అంత్య పుష్కరిణి ఎప్పుడు ఉంటుంది మనకు? ఈ అమావాస్య, బహుళ అమావాస్య తర్వాత చతుర్దశి, త్రయోదశి, అమావాస్య ముందు వచ్చాయి అన్నమాట. మరి ఈ అంత్య పుష్కరిణిలో కనుక అంటే అప్పుడు చేసిన వాళ్ళందరికీ పాపాలు పోతాయి కదా. మరి ఇప్పుడు సూర్యోదయానికి ముందు స్నానం చేసిన వాళ్ళకే పాపాలు పోతాయట. సూర్యోదయం అయిన తర్వాత చేసిన వాళ్ళందరికీ ఆ నదులలో ఇన్ని రోజులు అందరికీ పాపాలన్నీ కల్మషం అయిపోయినాయి కదా, ఆ పాపాలన్నీ వీళ్ళకు కలుగుతాయట. ఆ విధంగా నదులు మీ పాపాలను పోగొట్టుకోండి అని చెప్పాడట ఆ శ్రీ మహావిష్ణువు. అట్లా అందుకని మనం ఎప్పుడు కూడా ఉదయమే సూర్యోదయ సమయానికి కరెక్ట్గా స్నానం చేసి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి. ఇవ్వడం వల్ల మన పాపాలన్నీ కూడా తొలగించబడతాయి, నశిస్తాయి అని మనకు ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి ఈ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య కూడా సర్వ పాపాలను పోగొడతాయి. నాయన శృతదేవా, నీవు అడిగిన వైశాఖ మహిమను నేను చూసినంత, విన్నంత, తెలిసినంత చూడండి. అంత గొప్ప శాస్త్రాలు చదువుకున్న మహామునీశ్వరుడైనా కూడా ఎలా చెప్తూ ఉన్నాడు, చూచినంత, విన్నంత, తెలిసినంత నీకు చెప్తూ ఉన్నాను. ఈ మహిమను పూర్తిగా చెప్పాలి అంటే నాకే కాదు, సాక్షాత్తు శివునకు కూడా సాధ్యం కాదట. మరి ఒకరోజు వైశాఖ మహిమను చెప్పుమని కైలాసంలో పార్వతీదేవి అడిగిందట శివుణ్ణి. అడిగితే శివుడు 100 దివ్య సంవత్సరాలు చెప్తూనే ఉన్నాడట. అయినా కూడా ఆ మహిమను చివరి వరకు వెళ్ళలేదట, ఇంకా చెప్తూనే ఉన్నాడట. అందుకని అశక్తుడైపోయి చెప్పలేను, ఇది అనంతమైన పుణ్యప్రదము అని వదిలేసిండట. మరి అటువంటిది నేను సామాన్యుణ్ణి, నేనెంతటి వాడను, ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం గురించి, మహిమ గురించి చెప్పడానికి అని తెలియజేస్తూ ఉన్నాడనమాట. అయితే పూర్వము జనులు ఏం చేసేవాళ్ళు అంటే, మునులు జనహితులయ్యి ఈ విషయాలను అందరికీ చెప్తూ ఉండేవాళ్ళు. గురువులు అనేవాళ్ళు ప్రతి ఊరికి వెళ్ళి అక్కడ దేవాలయాల్లో ఉండి అక్కడ ప్రజలకు మంచి
నియమ నిష్టలు ఎలా ఉండాలి, ఎలా జీవించాలి అనేవి, సంస్కారాలు ఎలా ఉండాలి అనేది చెప్పేవాళ్ళు. వాళ్ళు చెప్పిన విధానంలో వీళ్ళు ఆచరించి తరించేవాళ్ళు అన్నమాట. అట్లా వైశాఖ వ్రతం ఆచరించి శ్రీహరిని ఊరేగించి తాను పాదచారి అయి అనుసరిస్తూ ఉంటాడట. మరి సంతుష్టుడై, ఇప్పుడు ఇక్కడ శృతకీర్తి పరమ సంతుష్టుడైండు అయి మహావైభవంతో వైశాఖ మాసాన్ని ఆచరించిండట. మరి శ్రీహరిని పల్లకీలో తిప్పుతారు కదా, అట్లా ఆయన పాదచారి అయి అనుసరిస్తూ వెళ్తూ ఉన్నాడు. మహారాజు కూడా, అంటే ఇక్కడ రాజు పేద గొప్ప అనే భేదము దేవుడి ముందు ఉండదండి. దేవుడికి ప్రతి వాళ్ళు సమానమే. ఆయన భక్తులను మాత్రం ఆదరిస్తాడు, అంతేగాని ఆయనకు డబ్బున్నదని రాజని ఆదరించాడు. ఈ విషయం ఎన్నోసార్లు మనకు రుజువైంది, ఎన్నో కథలను వింటూ ఉన్నాం మనం. అయితే ఈ దానాలను ఆచరించి ఆయన ధన్యుడైండట. ఈ విధంగా ధన్యుడైండు అని అంబరీషునికి నారదుడు చెప్తూ ఉన్నాడు. అంబరీష మహారాజా, సర్వశుభకరమైన వైశాఖ మహిమని చెప్పినాను నీకు. దీనివల్ల భుక్తి, ముక్తి, జ్ఞానము, మోక్షము మనకు కావాల్సింది ఏంటిదండి? ఇవే కదా మనం పొందుతాము. నువ్వు కూడా పొందు, దీన్ని శ్రద్ధాభక్తులతో ఆచరించు అని నారదుడు అంబరీషుడికి నారదునకు అప్పుడు ఈ విధంగా చెప్తే అంబరీష మహారాజు నారదుని భక్తి శ్రద్ధలతోని సాష్టాంగ నమస్కారాలు చేసి చక్కగా బహు విధాలుగా గౌరవించిండు. అంటే పండితులను మనము గౌరవించాలి, ఏదో విధంగా అవకాశం ఉన్నప్పుడల్లా వాళ్ళని గురువులను గౌరవించాలి. మరి ఆ విధంగా గౌరవించి నారదుడు చెప్పిన ప్రకారం ధర్మాలను ఆచరించి శ్రీహరి సాయుధ్యాన్ని పొందిండట. ఆయన ధర్మాలను ఆచరించి మరి ఉత్తమ కథను విన్నను చెప్పిన సర్వపాపాలను పోగొట్టుకొని ముక్తిని పొందుతారు. దీనిని పుస్తకంగా రాసి ఇంట ఉంచుకుంటే సర్వశుభాలు కలుగుతాయి. భుక్తి ముక్తి శ్రీహరి అనుగ్రహము కలుగుతుంది. మరి ఇటువంటి మహిమాన్వితమైన వైశాఖ పురాణం మనకు 30వ అధ్యాయము సంపూర్ణమండి. ఈ రోజుతోని వైశాఖ మాసము పూర్తయి మనకు రేపటి నుంచి జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతుంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఏం చేయాలనేది మనం ఇంకో వీడియోలో తెలుసుకుందాము. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.